అయితే 4 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా పాప చిన్నారి జాహ్నవి జాడ అయితే ఇప్పటికీ కూడా తెలియలేని పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న వీరు జాహ్నవితో పాటు వెళ్ళిపోయిన పెంపుడు కుక్క మాత్రం తిరిగి ఇంటికి చేరుకుంది. ఒకసారి జాహ్నవి తండ్రి కూడా ఉన్నట్టు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిన్న కుక్క పిల్ల వచ్చిన తర్వాత ఎటు వెళ్ళిపోయింది? జస్ట్ పాప వచ్చిన దారంటే పారిపోయింది. పాప ఇటే వెళ్ళింది, అటే వెళ్ళిపోయింది. అంటే మరి మీరు వెనకాల వెళ్ళారు కదా, ఎంత దూరం వెళ్ళింది సుమారుగా? జస్ట్ ఒక 100 మీటర్లు. 100 మీటర్లు వెళ్ళారు. గడ్డలోకి పోయింది. ఆ తర్వాత మళ్ళీ గడ్డలోకి వెళ్ళిపోయింది. కనిపించలేదు. వర్షం వచ్చిందని అనుకోవచ్చారా? లేదు, వర్షాన్ని ఎత్తుకోం, డ్రోన్లు గట్ట వదిలేరు, అయినా కనిపించలేదు గడ్డ. ఇది చూడొచ్చు. అయితే ఐసిడిఎస్ అధికారులు కూడా చేరుకున్న పరిస్థితి ఉంది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఇప్పటికే 4 రోజులు గడుస్తుంది పాప వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. అయితే పాపకి సంబంధించి ఆచూకీ కూడా ఇంకా తెలియలేదని చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఎటువంటి చర్యలు ఉన్నాయి అన్నీ కూడా చూస్తాం. అంటే మమ్మల్ని కూడా వచ్చి ఇక్కడ విషయం అన్నీ తెలుసుకొని రమ్మని చెప్పడం జరిగిందండి. దానికనే మేము వచ్చి ఇక్కడ ఏం జరిగింది ఏంటి అనేది తెలుసుకోవడానికి వచ్చామండి. ఇది చూసుకున్నట్లయితే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించడానికి అయితే ఇక్కడ అప్డేట్ చేయడానికి అయితే వచ్చినట్టు చెప్తున్నారు. అయితే తల్లి కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి ఒకసారి మనం క్లియర్గా విజువల్స్లో చూడొచ్చు రోహిత్. అయితే పాప జాడ తెలియక 4 రోజులు అవుతున్నప్పుడు ఇంకా ఆ పాప వస్తుందని ఆశతోటే వీళ్ళు ఎదురు చూసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడైతే కుక్కపిల్ల ఇంటికి చేరుకుందో కుక్కపిల్లతో పాటు వెనక బుజ్జమ్మ కూడా వస్తుందని ఆశకి ఎదురు చూశానని కూడా నిన్న బిగ్ టీవీతో కూడా తల్లి షేర్ చేసుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పాప ఆచూకీ ఇంకా తెలియకపోవడంతో డాగ్ స్క్వాడ్తో పాటు ఇటు పక్కన ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, పోలీసులు కావచ్చు తీవ్రంగా ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే నిన్న భవానీపై దాడి చేసిందో ఆ క్లాత్ స్మెల్ చూపించి డాగ్ స్క్వాడ్ని అయితే ఇటుగా పంపించారు. ఇది చివరి వరకు కూడా వెళ్ళింది. ఇటు పక్కన ఈ ప్రాంతంలో కూడా అయితే కుక్క ఇటు అయితే వెళ్ళిందో పెంపుడు కుక్క ఈ ప్రాంతంలో చివరగా సుమారుగా అయితే ఒక 200 నుంచి 300 మీటర్ల వరకు కూడా వెళ్ళి అక్కడ డాగ్ స్క్వాడ్ కూడా ఆగిపోయిన పరిస్థితి. అయితే డ్రోన్ కెమెరా ద్వారా కూడా పూర్తిగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగించారు. కానీ ఎక్కడ కూడా మళ్ళీ కుక్కపిల్ల జాడ అనేది దొరకలేదు. అంటే వెంటనే డ్రోన్ వేయడానికి కుదరలేదు, వర్షం రావడంతో వెంటనే డ్రోన్ కెమెరా వేయలేదు. సో పెంపుడు కుక్క ఇటుగానే పరిగెట్టుకుని వెళ్ళింది. అంటే ఇటుగా పాప జాహ్నవి కూడా ఇటుగానే వెళ్ళింది, తండ్రి కూడా ఇటువైపునే వెళ్ళాడు. ఇటువైపుకి వెళ్ళే మిస్ అయిపోయింది. మళ్ళీ ఇటువైపుకే పెంపుడు కుక్క కూడా వెళ్ళడంతో ఖచ్చితంగా జాహ్నవి జాడ చూపిస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అక్కడి నుంచి మళ్ళీ పెంపుడు కుక్క మిస్ అయిపోవడం, పెంపుడు కుక్క కోసం మళ్ళీ డ్రోన్ కెమెరాలు, మళ్ళీ డాగ్ స్క్వాడ్లు ఇవన్నీ తిరుగుతున్నప్పటికీ కూడా మళ్ళీ ఇప్పుడు దాకా పెంపుడు కుక్క ఆచూకీ కూడా మళ్ళీ తెలియని పరిస్థితే కనిపించింది.